ఓం నమ శివాయ. ఓం లలితాదేవ్యై నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. శివానందలహరి 50వ శ్లోకం. సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామం అసకృత్సద్వాసనశోభితం భోగీంద్రాభరణం సమస్తసుమనప్యూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం. ఈ శ్లోకంలో ఆచార్యుల వారు మల్లికార్జున స్వామి, శ్రీశైల మల్లికార్జున స్వామి గురించి చెప్పారు. అసలు ఈశ్వరుడికి మల్లికార్జునుడు అనేటువంటి పేరు ఎలా వచ్చిందో మనం చిన్న కథ ఉంది, దాన్ని చెప్పుకుందాం. చంద్రగుప్తుడు అనేటువంటి రాజు ఆ శ్రీశైల ప్రాంతాన్ని పరిపాలించేవాడు. ఆయనకి అతి సౌందర్యవతి అయినటువంటి ఒక కుమార్తె కలిగింది. లేక ఒక కుమార్తె కలిగింది. ఆ కుమార్తె అతి సౌందర్యవతి. ఆమె అందం ముందు రతీదేవి కానీ అప్సరసలు కానీ సరిపోలరనమాట. అందుకనే ఆమెకి చంద్రవతి అని పేరు పెట్టారు. కూతురు పెద్దయ్యాక తండ్రి అయిన చంద్రగుప్తునికి కూతురు మీద వ్యామోహం అనే దుర్బుద్ధి కలిగిందనమాట. సొంత కూతురే అనేది కూడా ఆలోచించలేదు ఆయన. అందుకని చంద్రమతిని వ్యామోహించాడు. ఈ చంద్రమతి చిన్నప్పుడు తనకు తెలియదు, తండ్రి పెంపకంలో పెరిగింది బాగానే. పెరిగిన తర్వాత ఈ చంద్రమతి తండ్రి యొక్క దుర్బుద్ధిని తెలుసుకుంది. ఆమె చిన్నప్పటి నుంచి కూడా శివభక్తురాలు. ప్రతిరోజు కూడా మల్లెపూలతో శివార్చన చేస్తూ ఉండేదన్నమాట. ఒకరోజు ఈ తండ్రి యొక్క దుర్బుద్ధి తెలిసి భయంతో రాజ్యాన్ని వదిలేసేసి శివుణ్ణి గురించి తపస్సు చేసింది. ఆయన తప్పించి నాకు ఇంకెవరూ లేరు, ఈ భూలోకంలో కన్న తండ్రి ఈ విధంగా చేశాడు, పరలోకంలో ఉండే ఆ తండ్రి నన్ను రక్షించాలి అని చెప్పి శివుణ్ణి గురించి ఘోరమైనటువంటి తపస్సు చేసింది. ఆ శివుడు కూడా ఆనందంతో ప్రత్యక్షమయ్యాడు. ఆమెను అత్యంత ఆనందంతో ఆమె కూడా ఆయనకి మల్లెమాలికలని ఆయనకి బహూకరించింది, శివుడికి ఇచ్చిందనమాట. ఆయన మెళ్ళో వేసి ఆయనకి మల్లెమాలతో ఆయన పాదాలని పూజించింది. అప్పుడు ఆయన సంతోషించి, అమ్మ నీకేం కావాలో కోరుకో అంటే, స్వామి నాకు ఇంకేమీ వద్దు, ఈ భూలోకంలో నాకు ఇంకా ఏ విధమైన ఎవరూ లేరు, ఏమీ అక్కర్లేదు, శివ సాయుధ్యం కోరుతా నేను, అందుకని నన్ను నీలో కలుపుకో తండ్రి అని అన్నది. ఈశ్వరుడు దానికి ఆమోదించి, అలాగేనమ్మా నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాను అని చెప్పాడు. ఆ తర్వాత ఇంకోటి ఆమె ఏమని కోరుకుందంటే, స్వామి ఈ మల్లెపూలతో నిన్ను అలంకరించాను కాబట్టి నువ్వు మల్లికార్జునుడిగా ఇక్కడ నిలవమని కోరిందనమాట. అంతే, భక్తులు కోరితే భగవంతుడు చేయలేని పని అంటూ ఉండదుగా. అప్పుడే ఆమె కోరిక మేరకు తెల్లగా లింగ రూపంలోకి మారాడనమాట. అందుకే శ్రీశైల మల్లికార్జునుడిగా మారాడు. చంద్రవతికి కైలాస ప్రాప్తి కూడా కలిగింది. అందుకే ఆచార్యుల వారు ఈ శ్లోకంలో శ్రీగిరి మల్లికార్జునుడి గురించి చెప్పారనమాట, శ్లోకం రాశారు. ఈ శ్లోకం కూడా ఒకసారి ఈ ఆచార్యుల వారు ఈ దేశ పర్యటన చేస్తూ ఉంటే, భారతదేశ పర్యటన కాలిబాటను వెడుతూ ఉంటే ఆయన ఈ శ్రీశైల ప్రాంతంలో ఒక పెద్ద మద్ది చెట్టు, దానికి అల్లుకున్నటువంటి ఈ మల్లెపూల మాలికలు ఉన్నాయన్నమాట. ఇది చూసిన తర్వాత ఆయనకి ఈ పద్యం చెప్పాలనిపించింది అని అనుకుంటున్నారు. ఇంకా శ్లోక తాత్పర్యంలోకి వెళ్దాం. సంధ్యారంభ విజృంభితం, సంధ్యా సమయంలో నటరాజు రూపంతో తాండవ నృత్యం చేసేవాడు ఓ శివ అనే అర్థం. అదే మద్ది చెట్టు నిండా సాయంకాలం అయ్యేసరికి పూలు విరగబూసి గాలికి ఊగుతూ నాట్యం చేస్తున్నట్లే ఉంటుందన్నమాట. అక్కడ ఆయన నటరాజు, ఇక్కడ మద్ది చెట్టు పూలతో నాట్యం చేస్తుంది, అటు ఇటు కదులుతూ. ప్రదోష కాలంలో అనమాట. సూర్యుడు వెడుతూ చంద్రుడు ఆగమనానికి సంతోషంతో పూలు తలలూపుతాయన్నమాట. అలాగే ఈశ్వరుడు శృతి శిర, వేదాల భాగాల్లో ఉపనిషత్తుల్లో పెద్ద పీట వేసి స్తుతించబడతాడు. శృతి అంటే కర్ణం, శిర అంటే తల. ఈ శృతి శిర మధ్య చెట్టుకి ఎట్లా ఉపయోగిస్తుందంటే, శృతి అంటే చెవుల్లోనూ తల మీద పెట్టుకునేది మద్ది పూలను. అందుకని ఈశ్వరుడు ఆ విధంగా శృతి శిర అయితే, మధ్య చెట్టు ఈ విధంగా శృతి శిర తలలో అలంకరించబడుతుంది. మరో ఉపమానం ఏంటంటే, సప్రేమ భ్రమరాంబిరాం,
మల్లికార్జునుడు భ్రమరాంబాదేవి సమేతంగా జగన్మాత ఆలింగనంలో ఉంటాడు. మరి మద్దె పువ్వుని భ్రమరాలు వాలి ఉంటాయన్నమాట. సరికి సరి అది దానికి అలాగా దీనికి ఇలాగా చెప్పారు పోలిక. ఈశ్వరుడు సదా అభిషేక ప్రియుడే, మంచి సుగంధ పుష్ప పన్నీటి సువాసనలతో ఉంటాడు. మద్దెపూలు కూడా కంటికి ఇంపుగా ఉండి సువాసనలు వెదజల్లుతూ ఉంటాయన్నమాట. ఈ విధంగా ఇక్కడ పోల్చారు. పాముని మెడలో ఆభరణంగా ధరిస్తూ ఉంటాడు. అది భోగేంద్రుడైతే అతను మెడలో వేసుకునేటువంటి పాము భోగేంద్రుడు అనమాట. ఆ భోగి అనేటువంటి ఆ పాముని మన మెడలో వేసుకొని ఆయన భోగేంద్రుడయ్యాడు. భోగాలను కోరేవారికి మద్ది చెట్టు పూలే ఆభరణాలుగా అలంకార ప్రయోజనం అవుతున్నాయన్నమాట. అంటే భోగాలను కోరుకునే వాళ్ళకి మద్ది చెట్టు పూలు ఆభరణాలుగా పెట్టుకుంటారు అని చెప్తున్నారు. సమస్త సుమనా పూజ్యం, సమస్త దేవతలచే కొలవబడేవాడు ఈశ్వరతత్వం, దేవాధిదేవుడు. అయితే మద్ది పుష్పం పూజకు అందరి చేత ఉంటుంది. ఈ పుష్పం అందుకే శ్రేష్టం అని ఆచార్యులు వారు చెప్పారన్నమాట. ఈశ్వరుడు సత్వగుణం కలవాడు, ఆ విధంగా ఆవిష్కృతుడు అవుతాడు. మద్ది చెట్టు సుగంధ గుణాన్ని బట్టి ఆవిష్కృతమవుతుంది. ఈశ్వరుడు సత్వగుణం కలవాడు అనమాట. అదే మద్ది చెట్టుకి సుగంధ గుణం ఉంది. ఈ రెండు కూడా ఈ విధంగా ఆవిష్కృతమవుతున్నాయి అని చెప్తున్నారన్నమాట. సేవే శ్రీ గిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం. అంటే శివాలింగితం అంటే శివుడు ఆలింగితం. శివుడు ఆలింగితుడు ఎలా అంటే అమ్మవారిచే ఆలింగనం చేసుకోబడ్డాడు. అయ్యవారు లింగ రూపమైతే పానపట్టు అంటున్నారు. పానపట్టే అమ్మవారు అనమాట. శివుడు లింగ రూపంలో ఉంటే పానపట్టుని శక్తి రూపం అంటారు, పానపట్టుని అమ్మవారి రూపం అంటారు. ఆ లింగపీఠమే పానపట్టు, అమ్మే పీఠం. అలాగే మద్ది చెట్టు జమ్మి చెట్టు ఉన్నాయనుకోండి, అవి రెండు కూడా శివాలింగతమే, రెండు కలిసి ఉన్నది అనేటువంటి భావన మరొకటిగా చెప్తున్నారు. ఓం జ్యోతిర్లింగ మల్లికార్జున స్వామియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.